నమస్కారం V7 సిటీ న్యూస్ కు స్వాగతం. దువ్వాడ శ్రీనివాస్ అలియాస్ శృంగారాల శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ నెలకు అనధికారికంగా 50 కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడని తప్పుడు ఆరోపణలు చేస్తే తోలు తీస్తామని నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడటం నేర్చుకోవాలని, లేని పక్షంలో జనసేన పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో తగిన విధంగా బుద్ధి చెబుతామని తిరుపతి జనసేన పార్టీ నాయకులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, రాజారెడ్డి, ఆకేపాటి సుభాష్నిలు హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ 2014లో ఒక్కడిగా పార్టీ స్థాపించి అంచెలంచెలుగా పార్టీని అభివృద్ధి చేస్తూ ఈరోజు రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన రాజీలేని రాజకీయ పోరాట యోధుడని కొనియాడారు. ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న ప్రశ్నించడం పవన్ కళ్యాణ్ తీరని తెలిపారు. శృంగార శ్రీనివాస్ కుటుంబాన్ని సైతం రోడ్డుపాలు చేసి పవన్ కళ్యాణ్ గురించి సుద్దులు మాట్లాడితే ఒప్పుకునే ప్రసక్తే లేదని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. వైఎస్ఆర్సీపీ పార్టీని, జగన్మోహన్ రెడ్డిని ప్రతిపక్షం కూడా లేకుండా ప్రజలు తగిన బుద్ధి చెప్పినా ఇంకా మీకు బుద్ధి రాలేదా అని మండిపడ్డారు. దువ్వాడ శ్రీనివాస్ మరొకసారి ఇలాంటి ఆరోపణలు, తప్పుడు మాటలు మాట్లాడితే జనసేన పార్టీ నాయకులు తగిన విధంగా బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని వారు తెలిపారు. అసెంబ్లీలో అందరూ బడ్జెట్పై గవర్నర్ ప్రసంగాన్ని వింటున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి సంబంధం లేని విషయాలను ప్రస్తావించడం సిగ్గుచేటని వారు ఎద్దేవా చేశారు. గ్రామ స్వరాజ్యాన్ని సస్యశ్యామలం చేయడం, గాంధీ ఆశయాన్ని నెరవేర్చడానికి పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ తీసుకొని మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధిని కొనసాగిస్తున్నారని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో రాజేష్ ఆచారి, మునస్వామి, రుద్రకిషోర్, రమేష్ కుమార్, ఆది, ఈశ్వర్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. విద్యా దీవెన తల్లి విద్యా దీవెన ప్రతి ఒక్కటి కూడా నువ్వు పెట్టి వెళ్ళిన స్థితిలో నుంచి రాష్ట్ర ఖజానా ఖాళీ చేసి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. తన ఖజానా నింపుకొని లిక్కరు, శాండు, బ్రాండు మాఫియాలతో జగన్మోహన్ రెడ్డి తన ఖజానాను నింపుకొని ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేసి వెళ్తే ఖాళీ అయిన ప్రభుత్వ ఖజానా నుంచి కూడా ఈరోజు సూపర్ 6 అమలు చేస్తున్న ఘనత ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వాన్ని తెలియజేస్తూ మరొకసారి ఈ శృంగారాల శ్రీనివాస్కి చెప్తున్నాం, నీ నాలుక చీరుస్తాం. నువ్వు గన పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక్క మాట తప్పుగా మాట్లాడితే ఖచ్చితంగా 50 కోట్లు తీసుకున్నా అని మా సోదరి చెప్పింది. నిరూపించకపోతే నీ తొక్క తోలు తీస్తామని తెలియజేస్తున్నాం. కనీసం ప్రజల్లో డిపాజిట్ కూడా రాకుండా ఓడిపోయిన వ్యక్తి నువ్వు, ఎమ్మెల్యేల మద్దతుతో ఎమ్మెల్సీ అయిన వ్యక్తి నువ్వు. నీ జిల్లాలో జనం చీకొట్టి, నీ నియోజకవర్గంలో జనాలు చెప్పులతో కొడితే పారిపోయి హైదరాబాద్ లో కూర్చున్న వ్యక్తి నువ్వు. ఈరోజు నువ్వు మా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతావా? పోరాటం ఏం తెలుసు అంటావా? ప్రశ్నించేది ఏం తెలుసు అంటావా? 10 సంవత్సరాలుగా ఏకతాటిగా పార్టీ పెట్టి ప్రజల పక్షాన నిలబడిన ఏకైక మొగోడు మా అధ్యక్షుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. ప్రజలు ఏ కష్టాల్లో ఉంటే ప్రజల దగ్గరికి నేరుగా వెళ్ళి తెలుసుకునే ఏకైక మొగోడు మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 2025లో భాగంగా నేడు 7వ రోజు స్వామి అమ్మవార్ల రథోత్సవం కార్యక్రమం ఉదయం 11:30 ప్రారంభమైంది. స్థానిక ఎమ్మెల్యే అర్చకులు పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం రథోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మధ్యాహ్నం సుమారు 3 గంటల వరకు రథోత్సవ కార్యక్రమం కొనసాగింది. భక్తి శ్రద్ధలతో హరహర మహాదేవ, శంభో శంకర, ఓం నమ శివాయ నామస్మరణతో భక్తులు రథాన్ని లాగారు. మాడవీధుల్లో మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు భక్తులు హారతులు, నీరాజనాలు పలుకుతూ స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి, ఆలయ బాపిరెడ్డి, ఆలయ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్చి 1వ తేదీన చిత్తూరు జిల్లాలోని గంగాధర్ నెల్లూరు మండలంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న నేపథ్యంలో రేణిగుంట విమానాశ్రయం రానున్నారని, సీఎం పర్యటనలో చిన్నపాటి లోపాలకు కూడా తావివ్వరాదని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం ఏఎస్ఎల్లో భాగంగా రేణిగుంట విమానాశ్రయంలో జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో సీఎం పర్యటన భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన ఈ నెల మార్చి 1న ఉదయం రేణిగుంట విమానాశ్రయం చేరుకుని అక్కడి నుండి చిత్తూరు జిల్లాలో గంగాధర్ నెల్లూరు మండలంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడానికి హెలికాప్టర్లో బయలుదేరి వెళ్లనున్నారని, తిరిగి మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయం చేరుకుని తిరుగు ప్రయాణం కానున్నారని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ స్పెషలిస్ట్ డాక్టర్ల ఏర్పాటు, సేఫ్ రూమ్ ఏర్పాటు, అమర ఆసుపత్రి, నారాయణాద్రి ఆసుపత్రి, అధునాతన లైఫ్ సపోర్ట్ అంబులెన్స్, ఫైర్ సేఫ్టీ తదితరాల ఏర్పాటుపై విధులు కేటాయించబడిన అధికారులు ఎలాంటి అలసత్వం లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎయిర్పోర్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు మన్నే, ఏఎస్పీలు శ్రీనివాసరావు, ఆర్టీఓ శ్రీకాళహస్తి భానుప్రకాష్ రెడ్డి, డిఎంహెచ్ఓ బాలాజీ నాయక్, రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ రవిప్రభు, జిల్లా ఫైర్ అధికారి రమణయ్య, ఎయిర్పోర్ట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మహాశివరాత్రి లింగోద్భవ కాలానికి మృతక శివలింగానికి 72 ద్రవ్యాలతో 108 కేజీల భస్మంతో ఏకవీర ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రతాప్ స్వామీజీ, తిరుచానూరు సర్పంచ్ రామచంద్రారెడ్డిలు అభిషేకం నిర్వహించారు. తిరుచానూరు కొట్రమంగళం రోడ్డులోని ఆర్ఆర్ గ్రౌండ్స్ నందు మహాశివరాత్రి శోభ భక్తులను ఆకట్టుకుంది. లింగోద్భవ కాలానికి మృతిక శివలింగానికి 72 రకాల ద్రవ్యాలతో 108 కేజీల భస్మంతో అభిషేకం చేసినా చెక్కు చెదరకపోవడం ఇక్కడ విశేషం. ఈ అపరూప ఘట్టాన్ని చూసిన భక్తులకు దర్శనమిచ్చారు. ఏకవీర ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రతాప్ స్వామీజీ, సర్పంచ్ రామచంద్రారెడ్డి భారీగా తరలివచ్చిన భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో తిరుచానూరు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీధర్ రెడ్డి, తిరుచానూరు ఎంపీటీసీ నరేష్ రెడ్డి, వార్డు నెంబర్ మునేందర్ రాయల్, ముండ్లపూడి సర్పంచ్ సురేష్ రెడ్డి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం కామాక్షి సమేత శ్రీ సోమస్కందమూర్తి పురుషామృగ వాహనంపై అనుగ్రహించారు. భజన మండల కోలాటాలు, భజనలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహన సేవ కోలాహలంగా జరిగింది. విశేషంగా భక్తులు వాహన సేవకు విచ్చేసి కర్పూర హారతులు సమర్పించారు. కాగా అర్ధరాత్రి 12 నుండి ఉదయం 4 గంటల వరకు లింగోద్భవ కాల అభిషేకం నిర్వహించారు. ఉదయం సుప్రభాతం అనంతరం అభిషేకం చేశారు. ఉదయం 8 గంటల నుండి భక్తులకు సర్వదర్శనం ప్రారంభమైంది. ఉదయం 11 గంటల నుండి స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ కామాక్షి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, గంధం, పన్నీరు, విభూతితో స్నపనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీఓ దేవేంద్రబాబు, ఏఓ సుబ్బరాజు, సూపరింటెండెంట్ చంద్రశేఖర్, విశేషంగా భక్తులు పాల్గొన్నారు. స్మార్ట్ సిటీ నిధులతో అత్యాధునిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్న సిటీ ఆపరేషన్ సెంటర్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ మౌర్య అధికారులను ఆదేశించారు. తిరుపతి నగరంలోని పాత మున్సిపల్ కార్యాలయం స్థానంలో స్మార్ట్ సిటీ నిధులతో గ్రౌండ్ ప్లస్ 5 అంతస్తులలో నిర్మిస్తున్న సిటీ ఆపరేషన్ సెంటర్ నిర్మాణ పనులను ఇంజనీరింగ్, స్మార్ట్ సిటీ అధికారులతో కలిసి గురువారం పరిశీలించారు. ఆయా అంతస్తుల్లో గదుల ఏర్పాట్లను ప్లానింగ్లో క్షుణ్ణంగా పరిశీలించారు. తిరుపతి నగరానికి తలమానికంగా నిర్మిస్తున్న ఈ భవన నిర్మాణ పనులు గడువులోపు పూర్తి చేయాలని అన్నారు. కార్యాలయంలోని అందరూ విభాగాధిపతులతో గదులు ఉండేలా చూడాలని అన్నారు. కౌన్సిల్ హాల్ ప్రత్యేకంగా ఉండేలా చూసుకోవాలని అన్నారు. ప్లాన్లో ఉన్న విధంగానే కొంత ప్రత్యేకంగా నిర్మాణాలు ఉండాలని అన్నారు. కింది భాగంలో పార్కింగ్ ఇబ్బంది లేకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్లాన్ను పరిశీలించి పలు మార్పులను సూచించారు. సిటీ ఆపరేషన్ సెంటర్ నిర్మాణ పనులు గడువులోపు పూర్తయ్యేలా అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు పనిచేయాలని అన్నారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, స్మార్ట్ సిటీ ఈ రవి, ఏఈకాం ప్రతినిధులు బాలాజీ, అనిల్, నిర్మాణ సంస్థ ప్రతినిధులు ఉన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.